దీన్ని మీరేమంటారు? ఎలా చూస్తారు దీన్ని? మీకు మరియు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు రామరెడ్డి గారికి, రామ్మోహన్ రావు గారికి, స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరికి కూడా నమస్కారం. మీరు ఏదైతే సికింద్రాబాద్ అంశం మీద వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేసి ఈరోజు ఒక ర్యాలీ తీయాలని అనుకున్నారో, దాన్ని మొదలు పర్మిషన్ ఇచ్చిన తర్వాత శాంతి భద్రతలకు సమస్య వస్తుందని పోలీసు యంత్రాంగం భావించి దాన్ని రద్దు చేసి ఆ యొక్క దాన్ని జరగకుండా ఆపడం జరిగింది. దీనికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇది ప్రజాస్వామ్యమా, ప్రజాస్వామ్యంలో ఈ విధంగా మా భావ వ్యక్త స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడే ముందు గతంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి 2023 ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేంత వరకు ఏ ధర్నాలకు, ఏ ఒక్క నిరసనలకు వేటికి మీరు పర్మిషన్ ఇచ్చిండ్రు? ఇంటి దగ్గర నాయకుల్ని అరెస్ట్ చేసేటువంటి సంస్కృతి, ఏ ఒక్క నిరసన కార్యక్రమాలు జరగకుండా ఉండేటువంటి పరిస్థితి, ఆ యొక్క సాంప్రదాయాన్ని తెచ్చిందే మీరు. మేము దాన్ని కంటిన్యూ చేయాలనేటువంటి ఇంటెన్షన్ కాదు. ఇప్పుడు ఉన్నటువంటి కొంచెం సెన్సిటివ్ పరిస్థితుల లోపల దీని శాంతి భద్రతల సమస్య రాకుండా ఈ హైదరాబాద్ నగరం యొక్క ఐడెంటిటీని, దీని యొక్క గొప్పతనాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా చేయొద్దని చెప్పి అన్నారు. అయితే కేటీఆర్ గారు మాట్లాడుతూ దీని మీద ఏవైనా మాట్లాడుతున్నాడు. మీరు సికింద్రాబాద్ యొక్క అంశం వచ్చినప్పుడు, మీరు జిల్లాలు 33 జిల్లాలుగా విభజించినప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరి, చేవెళ్ళ, మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలు చేశారు. కానీ మరి సికింద్రాబాద్ జిల్లాను అప్పుడు ఎందుకు చేయలేము? మీరు సికింద్రాబాద్ మీద మీకు అంత ప్రేమ ఉంటే ఒక రాజకీయ అంశాన్ని ఎత్తుకోవడం కోసం సికింద్రాబాద్ కార్పొరేషన్ మీద మీరు చేస్తున్నటువంటి ప్రక్రియ. ఇంతకుముందు సికింద్రాబాద్ జిల్లాగా ఉన్నది, సికింద్రాబాద్ జిల్లాగా లేదు, హైదరాబాద్ జిల్లాలో భాగంగా ఉంది. కొంత పార్టు మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్నది. కాబట్టి దాని మేడ్చల్ మల్కాజ్గిరి కార్పొరేషన్ కింద మారిపోయింది. దాని మీద మీరు ముందు రిప్రజెంట్ చేయొచ్చు, అనేక విధాలుగా రిప్రజెంట్ చేసి దాని మీద ఇంకా దానికి ఎన్నికలు రాలేదు, సమయం ఉన్నది. దాన్ని శాంతియుతంగా ముందు రిప్రజెంటేషన్ వేరైతే తీసుకొని వెళ్ళి, కానప్పుడు దాని మీద మీరు ప్రజా ఉద్యమాలు చేయడంలో కొంతవరకు అవకాశం ఉంది. కానీ ఏది లేకుండానే ఏదో విధమైనటువంటి ఇష్యూను రగలుస్తూ ఉండాలనేటువంటి ఒకే ఒక అంశంతోటి కేటీఆర్ గారు, ఆ కేటీఆర్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రీనివాస్ యాదవ్ గారు, మిగిలిన నాయకులందరూ కూడా దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు. ఇది రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం లేదు. అనేకమైన ప్రజా సమస్యలు ఉన్నాయి, వాటి మీద మాట్లాడండి. కార్పొరేషన్ చేస్తున్నప్పుడు సికింద్రాబాద్ కావాలని చెప్పి అడగొచ్చు, మీరు అడగడంలో తప్పులేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ముందు రిప్రజెంటేషన్స్ చేయండి. కన్సర్న్ మినిస్టర్స్, కన్సర్న్ అథారిటీస్, అప్రాప్రియేట్ అథారిటీస్ అందరికి మీరు రిప్రజెంటేషన్స్ చేయండి. చేయనప్పుడు తర్వాత అప్పుడు యాజిటేషన్ లీగల్గా ఉన్నది, యాజిటేషన్స్ ఉన్నాయి, ఈ సో మెనీ వేస్ ఉన్నాయి. అప్పుడే మొదలే యాజిటేషన్కి పోవాల్సినంత అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఏదో ఒక అంశాన్ని ఏదో ఒక అంశాన్ని పెట్టి రెచ్చగొట్టి ఈ ప్రాంతంలో కొంత చేయాలి. ఎందుకంటే రేపు జరగబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ళ యొక్క దాని ప్రాతిపల్యాన్ని చూయించుకోవడం కోసం చేసే ప్రయత్నం. ఇప్పుడు రామరెడ్డి గారు మాట్లాడుతూ వారు హైదరాబాదు, సికింద్రాబాద్, కరీంనగర్ అంటే ముస్లిం పేర్లు అన్నీ ఉన్నటువంటి వాటిని వీళ్ళు చేస్తున్నారు. కావాలని కాంగ్రెస్ పార్టీ హిందూ పేర్లను తీసేసి ముస్లిం పేర్లు ఉన్నటువంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు. ఇది ఇస్లామిక్ ప్రోత్సాహమైనటువంటి పార్టీ అని చెప్తున్నాను. నేను రామరెడ్డి గారిని, వారి యొక్క పార్టీని నేను నేరుగా ఒక ప్రశ్న అడుగుతున్నా. అయ్యా, ఈ దేశం లోపల హిందూ మతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి, హిందూ మతాన్ని సమర్థించేటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వం ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉన్నది. మన పక్కన పొరుగు దేశం బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత కోస్తున్నారు. దాని మీద కనీసం స్పందించరు ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి. మీరు ఒకరోజు ఎప్పుడైతే అమర్నాథ్ యాత్ర జరుగుతున్నప్పుడు అక్కడ తీవ్రవాదులు మేము అమర్నాథ్ యాత్రను ఆపేయాలి, ఇక్కడికి వచ్చిన వాళ్ళని చంపుతామని బెదిరిస్తే బాలాసాహెబ్ ఠాక్రే బాంబే, మహారాష్ట్రలో కూర్చొని మీరు కనుక అక్కడ ఏమైనా చేస్తే ఇక్కడ హజ్జుకు పోయేటువంటి వాళ్ళని మేము చూస్తాం అని బెదిరిస్తే అక్కడ ఉన్నటువంటి విధ్వంసాలు ఆగినాయి. వారు అప్పుడు మీ ఎన్డీఏ భాగస్వామిగానే ఉన్నారు, బాలాసాహెబ్ ఠాక్రే గారు. ఇప్పుడు మీరు పక్క దేశంలో బంగ్లాదేశ్లో తీవ్రంగా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. దాడులు జరుగుతుంటే కనీసం ఖండించే పరిస్థితి లేదు. హిందూ మతానికి మనం పరిరక్షకులుగా ఉన్నామని చెప్పుకునేటువంటి ఆ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము పక్క దేశంలో జరుగుతున్న పరిస్థితి స్పందించలేదు. అక్కడ జరిగిన అనిశ్చిత పరిస్థితిని చూసి స్వర్గీయ
మేడ ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ లిబరలైజ్ చేసిండ్రు. మరి మన పొరుగు దేశంలో మన యొక్క ఈ మతానికి సంబంధించి మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద ఎందుకు మాట్లాడరండి? ఇక్కడ ఊర్ల పేర్ల గురించి, ఇక్కడ నియోజకవర్గాల పేర్ల గురించి మాట్లాడి ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టి కేవలం ఓట్లను, మతాన్ని రెచ్చగొట్టి ఓట్లను తీసుకునే కార్యక్రమం కాదండి. నిజమైనటువంటి హిందూవాదులుగా ఉండాలనుకుంటే మీరు దాని మీద కూడా మాట్లాడండి. దాని మీద మాట్లాడి మీరు మీ యొక్క చిత్తశుద్ధిని ప్రూవ్ చేసుకోండి. ఇక్కడ ఉద్దేశము సికింద్రాబాద్కు ఇక హిందుత్వానికి దీనికి సంబంధించిన దానికి ఏం సంబంధం లేదండి. ఇది కేవలం కూడా ఒక వాళ్ళు సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండ్రు. సికింద్రాబాద్ సపరేట్ జిల్లాగా ఎప్పుడు లేదు. కంటోన్మెంటు అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా వేరేగా ఉంటే ఈ మధ్య కాలంలోనే ఏర్జ్ అయింది. దానికి చారిత్రక నేపథ్యం చాలా ఉంది. కాకపోతే దానికి కావాల్సిన డిమాండ్ నిజంగా అక్కడ ప్రజలు కోరుకున్నా, అక్కడ ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళు ఈ పేరు ఉంచాలని కోరుకోవడంలో సహజంగా దాన్ని తప్పుపట్టడానికి లేదు. కానీ దాన్ని రాజకీయ అంశంగా చేయడం కోసం ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రయత్నమే చాలా నీచంగా ఉన్నదని చెప్పి నా అభిప్రాయం. రైట్ సార్.